హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఇవాళ మనము మైసూర్ పాక్ ఎలా చేయాలో చూద్దాము. ఒక గ్లాస్ శనగపిండిని తీసుకొని అందులో 2 స్పూన్ల వేడి నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ పిండిని చక్కెర పాకంలో వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న పిండిని జల్లెడలో వేసి ఉండలేమీ లేకుండా జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసి అదంతా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది ఎందుకు అంటే మనము పాకము మైసూర్ పాక్ ఇందులో వేసినప్పుడు అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు నూనె అలాగే 1 కప్పు నెయ్యి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని అందులో 2 గ్లాసుల చక్కెర పోసుకొని ఒక చిన్న గ్లాసుడు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెర అంతా కరిగిన తర్వాత ఒక తీగ పాకం వచ్చేదాకా ఈ చక్కెరను కలుపుకుంటూ ఉండాలి. మరి ఎక్కువ పాకం అయిపోతే మైసూర్ పాకు గట్టిగా ఉంటాయి. ఇలా వీడియోలో చూపించిన విధంగా 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా పాకం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసి పెట్టుకున్న శనగపిండిని వేసుకొని ఉండలేవి లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఉండలేవి లేకుండా స్మూత్గా కలుపుకున్న తర్వాత ఇందాక మనము స్టవ్ మీద పెట్టుకున్న ఆయిల్ని ఒక్కొక్క స్పూన్ వేస్తూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మైసూర్ పాక్ అంతా ప్యాన్ వదిలేదాకా ఆయిల్ వేస్తూ బాగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మనం గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లో ఈ మైసూర్ పాక్ మిశ్రమాన్ని వేసేసి కొద్దిగా చల్లారనివ్వాలి. మీకు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఆ తర్వాత ప్లేట్ని ఒకసారి ఇలా ట్యాప్ చేయండి. ఇలా చేస్తే మైసూర్ పాక్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత ఒక 50% చల్లారిపోయిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకోండి. మరి ఎక్కువ చల్లారిపోతే పీసెస్ కట్ చేయలేమన్నమాట. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా పీసెస్ అన్నీ తీసి స్టోర్ చేసుకోవచ్చు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.